అది చేసిందే ఏదో పని, మళ్ళా వాడి దేవుడు అని చెప్పి ఇంకా పూర్తున్నా చూడండి, ఇంకా ఏదో పని. అది నీ సినిమా అయితే తెలుస్తుంది. ఇప్పుడు నాకేం సినిమా జైల్లో ఉండండి, రవి జైల్లో ఉండండి, మీరు ఎవరైతే రవికి సపోర్ట్ చేస్తారో అట్లనే సపోర్ట్ చేయండి. మీకు అర్థం అవ్వట్లేదు. మీరు అట్లాంటి వాళ్ళని మూసేస్తే మనం రేపన్నాడు 20,000 పెట్టి టికెట్ కొనాలనుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఐ బొమ్మ కట్ అయింది, మూవీ రూల్స్ కట్ అయినాయి అని చెప్పేసి వాడు టికెట్ రేట్ పెంచుతూనే పోతాడు, మనం అడగ తినాల్సి వస్తుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ జైలు 10,000 కూడా అమ్ముతుంది. 3 గంటలు ఉండని చెప్పారా? అది ఆయన ఇష్టం. ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ 3 గంటల సేపు రిలీజ్ చేశాడు, ఎక్కడ బోర్ కొడుతుందని చెప్పేసి దాన్ని మళ్ళా సినిమా ఇట్టనే యాడ్ చేసుకున్నాడు. ఏమన్నా నీకేమన్నా ముందే చెప్పాడా? 4 గంటలు అని చెప్పి నువ్వు 3 గంటలు 4 గంటల సేపు సినిమా అని చెప్పి 3 గంటల సేపు సినిమా చూపిస్తే నువ్వు ఫీల్ అవ్వాలా? అసలు సినిమా డ్యూరేషన్ నీకు చెప్పలేదు, 2 hours 50 minutes అని చెప్పి నీకు పంపిస్తున్నాడు థియేటర్ కి, అదే చూపిస్తున్నాడు కదా, కట్ చేస్తున్నాడు కదా. ఎవడేం కట్ 2 hours 50 minutes అని చెప్పి మళ్ళీ కట్ చేస్తున్నాడా? ఏమైనా చెప్పాడు అట్లా? కలెక్షన్ రావాలి కదా. ఒకటే చెప్తున్నా నేను, సినిమాకి నేను అనేది ఏంటి, వాడు చేసిన దొంగ పని అన్న. సినిమా టికెట్ రేట్ అనేది వేరే ఇష్యూ అన్న. మనం ఒక దొంగ సపోర్ట్ చేస్తున్నాం. రవికి ఏదో గుడి కడతా అంటున్నారు చూస్తారు, అది చాలా తప్పు. దొంగతనాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా టికెట్ ఇష్యూ అనేది అది వేరే అన్న. అది వేరే అయితే ఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు కదా, పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారా లేదా? బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారా లేదా? ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇడ్లీ అనేది 20 రూపాయలు దొరుకుతుంది, 40 రూపాయలు దొరుకుతాయి, స్టార్ హోటల్ 150 రూపాయలు దొరుకుతుంది. వాడు తయారు చేసిన ప్రోడక్ట్ బట్టి వాడి ఇష్టం అన్నది, ఎంతకన్నా అమ్ముకుంటాడు. నువ్వు ఎవరు తినమంటున్నాడు అన్న? నేను ఎవరు తినమంటున్నాడు? 150 పెట్టి తింటావు, 20 రూపాయలు పోయి ప్లాట్ఫామ్ లో తిన్నా. వాడిని పట్టుకుంటే ఎంతసేపు 2,000 పెట్టే టికెట్, 2,000 టికెట్ పెట్టాలంటే అప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీస్తే ఇప్పుడు ఇట్టవు అన్న. ఇప్పుడు బాహుబలి, అవతార్ లాంటి ప్రోడక్ట్ కావాలనుకుంటారు, అంత క్వాలిటీ కావాలనుకుంటే డబ్బులు పెట్టాలి. నేను ఎవరు బలంతంగా చూడమంటున్నాడా? నీ పిల్లల నగలు అమ్మేమన్నా చూసుకుంటున్నారా? లేదు కదా. ఏం ప్రమోషన్? ఇప్పుడు ప్రమోషన్ కాదండి, జనాలు చూస్తారా చూడమని ఆయన అడగట్లే అన్న. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద ఏమంటున్నారు, మా సినిమా చూడండి అంటున్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే చూడండి, లేకపోతే లేదు. నేను అనేది అది, డబ్బు వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ అన్నా. అప్పట్లో మనం మాయాబజార్ సినిమా చూసినప్పుడు ఎంత ఆటనా పావలా ఉంది టికెట్. ఇప్పుడు అదే టికెట్ రేట్లు పెట్టి నడుస్తుందా? అందుకని చెప్పి 10,000 పెడతావా? 10,000 పెట్టారు. మరి ఇప్పుడు అట్లాగే ఉంది కదా, మాట్లాడాలి. నువ్వు అట్లాగే మాట్లాడాలి. ఇది రేట్ ఎంత? 400, 500 ఒక మనిషికి ఎంత వరకు పడుతుంది మాకు తెలుసు. మేము సంపాదిస్తున్నాం. ఒక 20,000 సంపాదించావు, నీ సినిమా చూడొద్దని చెప్పు. ఉందిగా నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్. 20 ఓపిక పెట్టు. నీకు ఓపిక లేకపోతే 500 పెట్టి 1,000 రూపాయలు పెట్టు. ఫ్రీగా ఇస్తలేదు ఎవరు కట్టాలి? నువ్వు సినిమానే చూడతాను దాని బదులు. ఎవరు చెప్పాడు అలా చూడమని చెప్పి? ఎక్కడ మెన్షన్ చేయలే కదా, ఎక్కడ చూడమని మెన్షన్ చేయలేదు కదా. ఈవెంట్